గవర్నర్ అనుమతిపై సస్పెన్స్, ఫార్ములా ఈ రేసు విచారణపై ఉత్కంఠ. ఏం జరుగుతుందో ఎరికేనా? కేటీ రామారావు అరెస్ట్ అవుతాడు కావచ్చు ఇయ్యాలను రేపు అని చెప్పేసి మా మీడియాలో కూడా ఉదరగొట్టినాం. చాలామంది నాయకులు కూడా ఇయ్యాలలో బాంబు వెళ్తుంది, రేపు బాంబు వెళ్తుంది అని రకరకాలుగా వాళ్ళు బాంబులు వెలిచే ప్రయత్నం చేశారు. సో ఈ హడావిడిలో ఈ ఆగంలో భాగంగా పాపం రామన్న కూడా కింద మీద అయిపోయి, రండి కమాన్ అరెస్ట్ మీ, తెలంగాణ రైతాంగం కోసం నేను జైలుకి వెళ్ళడానికి తలెత్తుకొని జైలుకి వెళ్ళడానికైనా సిద్ధం అని చెప్పేసి పెద్ద స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. విషయం ఏంటంటే ఆ డైలాగులన్నీ వేస్ట్ అయిపోయినాయి. వాళ్ళు అనుకున్న సినిమా అనుకున్న టైంకి పడలేదు అన్నట్టు. మొత్తం కటౌట్లు కట్టి పాలాభిషేకాలు వేసి బ్యాండ్ కొట్టి పొట్టేళ్ళని బలిచ్చి తీరా సినిమా పోతే అప్పుడు ఆ సినిమా రిలీజ్ కాకపోతే ఎట్లుంటుంది? సేమ్ గట్లనే కేటీఆర్ పరిస్థితి అయిపోయింది. ఇక రామన్న కోసం ఇక అరెస్ట్ చేస్తాడు. అరెస్ట్ చేసే సీన్లలో రామన్నను గుంజుకపోయేటప్పుడు ఇట్లా ఆపే సీన్లలో మనం కనబడాలి, మీడియాలో మొత్తం హైలైట్ కావాలని చెప్పేసి కాతున్న చాలామంది కార్యకర్తలకు మరి రామన్న ఎప్పుడు అరెస్ట్ అవుతాడని ఎదురు చూస్తున్నట్టే ఉంది వాళ్ళకైతే. కాపాడితే మీడియాలో వాడాలి, అరెస్ట్ కాకపోతే బాగుండనట్టు లేదు వాళ్ళకి. ఎప్పుడు అరెస్ట్ అవుతాడో మీడియాలో వాడదాం, ఇట్లా ఆపుదాం, జర నానా హంగామా చేద్దాం, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆందోళన సృష్టిద్దాం అన్నట్టుగా బాగా కోరికతోటి అయితే ఎదురు చూస్తున్నారు వాళ్ళైతే. కాకపోతే ప్రభుత్వం యొక్క స్ట్రాటజీ ఎందుకు వాళ్ళకి అర్థం కాక కింద మీద అవుతారు. ఏ టైంలో అరెస్ట్ చేస్తారో తెలియక నందినగర్లో ఎదురు చూస్తూ ఉన్నారట కార్యకర్తలంతా షిఫ్ట్ల కింద. ఇక చూడుర్రి, ఆలస్యం వెనుక రాజకీయ కారణాలంటూ కాంగ్రెస్ లీడర్ల అనుమానం. కేసు నుంచి తప్పించాలని బీజేపీ పెద్దలను కేటీఆర్ కలిశారని ఆరోపణలు. అదే సమయంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన అంటూ డౌట్, డెసిషన్ పెండింగ్కు అదే కారణం అంటూ హస్తం పార్టీలో గుసగుసలు. ఈ విషయం ఎంత చూడుర్రి, ఫార్ములా ఈ రేసు విచారణపై ఉత్కంఠ. 3 వారాలుగా రాజ్భవన్లోనే ఫైల్ ఉంది. జిష్ణుదేవ్ వర్మ పర్మిషన్ ఇస్తారా లేదా? ఆయన నిర్ణయం కోసం సర్కార్ ఎదురు చూస్తోంది. ఏముంది, గులాబీ దండు జాగారం. ఇదే నేను ఇందాక చెప్పింది. 3 రోజులుగా నందినగర్లో నిద్రలేని రాత్రులు. కేటీఆర్ అరెస్ట్ వార్తల నేపథ్యంలో విడతల వారీగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నేతలు ప్రభుత్వం స్ట్రాటజీ తెలియక కేటర్ మల్లకులాలు. సో ఏమైతే తెలియక ఆగమాగమవుతారు. ఒకటే వార్త సంబంధించిన ఒక్కొక్క పేజీలు ఇస్తారని ఒక దగ్గర ఎత్త అయిపోయేది. గాడ్సే వారసుడు రేవంత్ రెడ్డి అంటుండు. ఎవరు? కేటీ రామారావు అన్న. మహాత్మాగాంధీ విగ్రహాన్ని అడ్డుపెట్టుకొని శిఖండి రాజకీయాలు. ఢిల్లీకి మూటలు పంపే పనిలో ఆయన బిజీ. మూసీ పేరుతో 1,50,000 కోట్లు లూటి నేను జైలుకు పోతే వందలాది మంది కేటీఆర్లు పుట్టుకొస్తారు. ఓ మై గాడ్, అనదర్ పవర్ఫుల్ డైలాగ్ ఫ్రమ్ కేటీ రామారావు అన్న. నేను జైలుకు పోతే వందలాది మంది కేటీఆర్లు పుడతారా. ఆర్ఆర్ వేసుకోవాలి. ఓకే, అవినీతికి పాల్పడినట్టు తేలితే శిక్షకు రెడీ. మేము సీఎంను తిడితే బీజేపీ ఎంపీలకు ఎందుకు రేషమని చెప్పేసి కేటీఆర్ అంటుండు. ఇక దీనికి సంబంధించిన వార్త కూడా ఇప్పుడే మనం చదివినాం. ఇక 7వ పేజీలో కూడా దీనికి సంబంధించిన పూర్తి వార్త ఉంది. 7, 3, 8, 7 3 పేజీలు కలిపితే మన రామన్నది. అంటే అన్న చరిత్ర అంత ఉంటుంది కాబట్టి 3 పేజీలలో పోవాల్సిందే మనం. ఫార్ములా ఈ రేసు ఇష్యూపై విచారణకు గవర్నర్ అనుమతిస్తారా? నిర్ణయం చెప్పేందుకు ఇంకా ఎన్ని రోజులు సమయం తీసుకుంటారు? అనుమతి ఇవ్వకుండా ఆలస్యం చేయడం వెనుక ఏమైనా కారణాలున్నాయా అనే ప్రశ్నలు కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. 3 రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని శుక్రవారం గవర్నర్ హైదరాబాద్కు చేరుకున్నారు. ఆయన రాజ్భవన్కు చేరగానే ఈ రేసు విచారణ ఫైల్పై సంతకం చేస్తారని ప్రభుత్వ వర్గాలు ఆశించాయి. కానీ ఇప్పటివరకు రాజ్భవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో కేటీఆర్ అరెస్ట్ నుంచి తప్పించుకేందుకు బీజేపీ సహకరిస్తున్నదేమో అనే అనుమానాలు కాంగ్రెస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. 3 వారాలుగా రాజ్భవన్లోనే ఫైల్ ఉందట. నాకే అంటే మరి పెద్ద మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియదు. కానీ ఈ అరెస్ట్ చేసానికి గవర్నర్ పర్మిషన్ ఎందుకు అంటే మేబీ వీళ్ళు అల్లర్లు చేస్తారు, శాంతి భద్రతల సమస్య తలెత్తుంది కాబట్టి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా వస్తాయి కాబట్టి గవర్నర్ పర్మిషన్ కావాలని మేబీ మాజీ ప్రజాప్రతినిధి కాబట్టి కేటీఆర్. అంతకంటే ఎక్కువ వేరే సినిమాలు అయితే ఏముండదు. ఈ 8వ పేజీలో ఏముందో చూసేద్దామా జల్లి. ఇది రామనా గులాబీ దండు జాగారం. ఇదే మనకు ముఖ్యమైన వార్త ఏదో చదువుకో. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను అరెస్ట్ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో బంజారాహిల్స్ నందినగర్లోని 3-4 రోజులుగా నిద్రలేని రాత్రులు సాగుతున్నాయి. కేటీఆర్ను ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చన్న సమాచారం ఉండడంతో ఆయన అరెస్టు ప్రతిఘటించడానికి పార్టీ శ్రేణులు జాగరణ చేశారు. ఏం ప్రతిఘటిస్తారు, ఏం చెప్తారు? ఏదో అందరిలో. వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి కేసులో ఏవన్గా ఉన్న పట్న నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ పేరు ప్రస్తావించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. దీంతో గత 4 రోజులుగా కేటీఆర్ను ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరుగా ఊపందుకుంది. బీఆర్ఎస్ ముఖ్య నేతలు సైతం
కేటీఆర్ను అరెస్ట్ చేస్తారని తమకు సమాచారం ఉందని, అరెస్ట్ చేస్తే బాగుండని వాళ్ళకు కూడా ఉందని నేను అనుకుంటున్నా. ఆయనకు రక్షణగా నిలుద్దామని జిహెచ్ఎంసీకి చెందిన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీలో కీలక నేతగా ఉన్న కేటీఆర్ అరెస్టు సమయంలో పార్టీ కేడర్ ఎవరు లేకపోతే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, కింది స్థాయి కేడర్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందనే అంచనాలతో జాగారం వ్యూహాన్ని పన్నినట్లుగా సమాచారం. అరెస్ట్ చేసినప్పుడు ఎవరు లేకపోతే నిజంగానే కోట్లు సంపాదించింది కాబట్టి ఏదో కేసులో పోతుంది అని అనుకుంటున్నామో అని ముందుగా పిలిపించారట. 3 జిల్లాల నేతల జాగారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు అలర్ట్ చేశారు. అంటే షిఫ్ట్ల కింద నందినగర్లోని కేటీఆర్ ఇంటి వద్ద జాగారం చేసినట్లు సమాచారం. 3 రోజుల పాటు కేటీఆర్ కూడా వారితో పాటు అక్కడే ఉన్నారు. వారితో పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ కాలం గడిపారు. వాస్తవంగా కేటీఆర్ గచ్చిబౌలిలోని విల్లాలో నివాసం ఉంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులందరూ నందినగర్లోనే ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు అరెస్ట్ చేస్తాడో తెలియదు కాబట్టి ఆయనే ఉంటుడు. తప్పుడు సమాచారమా, తప్పుదో పట్టించారా? 3 రోజులుగా ఇదంతా జరుగుతున్నా కూడా కేటీఆర్ అరెస్ట్ ఉంటుందా ఉండదా? ప్రభుత్వ స్ట్రాటజీ ఏమిటంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆరా తీయడం ప్రారంభించారు. తమకు అధికార పార్టీలోని కొందరు నాయకులు, పోలీసులు ముఖ్యుల ద్వారా కేటీఆర్ అరెస్టుపై సమాచారం ఉన్నందున నేతలు 3 రోజులనే అరెస్ట్ కాకపోవడంతో తమకు తప్పుడు సమాచారం అందించారా లేక తప్పుదో పట్టించారా అనే అంతర్మదనం మొదలైంది. తమకు సమాచారం అందించింది కూడా ముఖ్య పోలీసులేనని వారిని అనుమానించాలా లేక అయోమయానికి గురి చేయడానికి ఇలాంటి ప్రచారాన్ని తీసుకొచ్చారా అంటూ గులాబీ కీలక నేతల్లో చర్చ మొదలైంది. అరెస్టుపై కేటీఆర్ కూడా ఒకంత అసహనానికి గురైనట్లుగా సమాచారం. అంటే అరెస్ట్ చేయలేని అసహనానికి గురైందా లేకపోతే సెపరేట్ టైంకి అరెస్ట్ చేస్తలేని అసహనానికి గురైనా? అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసుకొనివ్వండి, కానీ ప్రతిరోజు వీళ్ళు అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరగడంపై ఆయన పార్టీ ముఖ్య నేతలతో అసహనాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష తీర్చుకోవడానికే అరెస్టు డ్రామా ఆడుతోందని, అరెస్టుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి మాత్రం అందుకు భిన్నంగా వ్యూహం పన్నడంతో గులాబీ శ్రేణులు కొంత అయోమయానికి గురవుతున్నారని సమాచారం. చాలా ఫీల్ అయిపోయినట్టున్నాడు అరెస్ట్ చేస్తలేరని. సో నిజంగా వీళ్ళంతా కింద మీద అయిపోయారు. అరెస్ట్ చేస్తామని చెప్పి ఆయనతో మీరు గిట్లే చూడురి ఏగా చేసేటట్లేరు తీ అని ఆయనతో ఎవరింటికి వాడు పోగానే దాన్ని మన వచ్చి పోలీసులు ఎత్తుకొని పోతారు. ఇక గదే జరుగుతుంది వస్తుంది. అసహనానికి గురవుతున్నట్ట రామన్న. కావాలంటే అరెస్ట్ చేసుకోరు ఈ టార్చర్ ఏందని. ఇగో అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారని లగచర్ల దాడి ఘటనలో అసలు నేనేమంటున్నా, లగచర్ల కేసు గురించి అరెస్ట్ చేయరు. ఫార్లా ఈ రేసుకు సంబంధించి 55 కోట్లు ఉన్న పలంగా ఎట్లయితే లేపేసిండో దాని మీద కదా విచారణ పూర్తిగా వస్తుంది. అట్లాగే ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా పూర్తిగా వస్తుంది. ఇంకా చాలా కేసులు అందులో ఈ లగచర్లలో కూడా ఆయన పేరు ఉండడంతో ఇక అన్ని కేసులు కలిపి ఆయన అరెస్ట్ చేద్దాం ఇట్లా దాన్ని ఏమంటారు కంటిన్యూగా ఈ నేరాలకు పాల్పడుతుండు కాబట్టి దాన్ని ఏమంటారు అబిచువల్ అఫెండర్ లాగా ఇవో చెప్తారు కదా మన పీనల్ కోడ్ భాషలో. అట్లా గిట్లా ఏమైనా జరుగుతుందేమో అని చెప్పేసి ఆలోచన. ఓన్లీ లగచర్లకు లింక్ పెట్టద్దు. కేటీఆర్ అరెస్ట్ అయితే లగచర్ల ఘటన మాత్రమే కాదు, తెలంగాణ సమాజానికి చెప్తున్నా 55 కోట్లు ఉన్న ఫలంగా నోటి మాటతో రాసిచ్చిండు దా కేసులా. లగచర్ల దాడి ఘటనలో కేటీఆర్ అర్ధరాత్రి వేళల్లోనే అరెస్ట్ చేస్తారని అంచనాతో పార్టీ శ్రేణులు రాత్రి వేళలో జాగ్రత్త చేస్తున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. మొదటి 2 రోజులు ఆయనను నిత్యం వెన్నంటే ఉండే నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నేతలు ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఇంటి ఆవరణలోకి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. 2వ రోజు కూడా పార్టీ నాయకులు నందినగర్లో ఇంటికి వచ్చి జాగ్రత్త చేశారు. అరెస్ట్ చేసేందుకు పోలీసు యంత్రాంగం ఎప్పుడు వస్తుందంటూ తమకు తెలిసిన పోలీసు మిత్రులకు ఫోన్ చేసి మరీ తెలుసుకుంటారు. ఈ గోల్స్ ఎవరికి రావద్దు. వాళ్ళు తెలిసిన పోలీసులకు ఫోన్ చేసి మరీ తెలుసుకుంటారట. 3వ రోజు కూడా అదే తంతు కొనసాగింది. అయితే 3వ రోజు ఎక్కువగా నగర శివారు ప్రాంతాలకు చెందిన నాయకులు వచ్చినట్టు సమాచారం. ఇంకొక రోజు అయితే మొత్తం ఆయన వాళ్ళు కూడా రారు. పాపం చంద్రబాబు నాయుడు గారి సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూసి నిన్న ఈ వార్త